కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే బాలకృష్ణకి ఈ గుర్తింపు దక్కింది అని అనుకుంటే తప్పు పట్టలేం. నందమూరి బాలకృష్ణకి ఈ ఏడు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు చిరంజీవికి 2006లో వచ్చింది. ఆ తర్వాత 2024లో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. వీళ్ళిద్దరూ చిరంజీవి బాలకృష్ణ సినిమా రంగంలో చూపిన ప్రతిభ దృష్ట్యా, సామాజిక సేవా రంగంలో చేసిన కాంట్రిబ్యూషన్స్ దృష్ట్యా పద్మ అవార్డుకి అర్హులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పద్మ అవార్డులు నానాటికి రాజకీయాలతో ముడిపడిపోతున్నాయి అని చెప్పచ్చు. అందువల్ల కళారంగంలో వాళ్ళు చూపిన ప్రతిభకి ఇచ్చారా, లేకపోతే రాజకీయ అవసరాల దృష్ట్యా ఇచ్చారా అనే ప్రశ్న దురదృష్టవశాత్తు ఉదయిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే బాలకృష్ణకి ఈ గుర్తింపు దక్కింది అని అనుకుంటే తప్పు పట్టలేం. లేకపోతే ఈయన ఇప్పట్లో గుర్తింపుకి నోచుకునేవాడు కాదు. చిరంజీవికి 2006లో పద్మభూషణ్ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ అధికారంలో ఉన్నారు. చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలి అనే ఆలోచన ఉన్న టైంలోనే ఈ అవార్డు రావటం కాకతాళీయం కాదు. అదేవిధంగా 2024లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చింది. చిరంజీవిని బీజేపీలోకి తీసుకోవాలని చెప్పి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అవార్డు వచ్చింది. ప్రతిభతో నిమిత్తం లేకుండా, ప్రతిభకి గుర్తింపులా కాకుండా అప్పటి రాజకీయ అవసరాలకు అనుగుణంగా పద్మ అవార్డులను పార్టీలు ఎట్లా వాడుకుంటున్నాయి అనడానికి నిదర్శనంగా చిరంజీవి బాలకృష్ణకు వచ్చిన అవార్డులను చూడవచ్చు. ఈ స్థాయిలో కాకపోయినా గతంలో కూడా పద్మ అవార్డుల్లో రాజకీయాలు పాత్ర పోషించినాయి. అక్కినేని నాగేశ్వరరావుకి 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ అవార్డులు వచ్చినాయి. ఎన్టీఆర్కి కూడా 1968లోనే పద్మశ్రీ అవార్డు వచ్చింది. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం కారణంగా మిగతా అవార్డులు రాలేదు. ఎంజీఆర్కి ఆయన చనిపోయిన తర్వాత 1987లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చింది. ఎన్టీఆర్కి గౌరవం దక్కకపోవడానికి రాజకీయాలే కారణం అని అందరికీ తెలుసు. అయితే పద్మ అవార్డులన్నీ రాజకీయ ప్రేరేపితమే అనడం కూడా కరెక్ట్ కాదు. పద్మ అవార్డులు పొందిన రాజకీయేతర రంగాలకు చెందిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఆయా రంగాల్లో ప్రతిభావంతులే. ఏపీ నుంచి ఈసారి పద్మశ్రీ అవార్డులు పొందిన కేఎల్ కృష్ణ, వడిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు వాళ్ళ రంగాల్లో ప్రతిభావంతులు. అలాగే తెలంగాణ నుంచి పద్మవిభూషణ్ వచ్చిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి, పద్మశ్రీ వచ్చిన మందకృష్ణ మాదిగ ఇరువురు కూడా వాళ్ళ రంగాల్లో పేరు పొందిన వాళ్లే. అయితే ఇద్దరూ కూడా తెలంగాణ ప్రభుత్వం రికమెండ్ చేసిన వాళ్ళు కాదు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్కి పద్మవిభూషణ్, చుక్కా రామయ్యకి పద్మభూషణ్, అందశ్రీకి పద్మభూషణ్, గోరటి వెంకన్నకి పద్మశ్రీ, జయధీర్ తిరుమలరావుకి పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రికమెండ్ చేసింది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీళ్లల్లో ఒక్కళ్ళను కూడా ఎంపిక చేయాల. ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఇప్పుడు దీని మీద కేంద్రానికి లేఖ రాస్తాను అని కూడా చెప్పారు ఆయన. పద్మ అవార్డులు పూర్తిగా రాజకీయాలకు అతీతంగా లేవు అని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ.